अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। ज़िले निर्मल के मंडल खानापुर में तेलंगाना रियासत के 4 साल मुकम्मल होने पर तेलंगाना फाउंडेशन बनाया गया। इस मौके पर MLA अजमेरा रेखा ने जगन चौक पे तेलंगाना तल्ली स्टैच्यू के पास परचम लहराया। आइए देखते हैं इस मामले पर हमारे नुमाइंदे शेख परवेज की ये रिपोर्ट। जय तेलंगाना, जय तेलंगाना। కంప్లీట్ చేసి 5వ సంవత్సరం వెళ్తున్నాం. నిజంగా చాలా గొప్ప దినం ఈరోజు. మరి ఎవరు చెయ్యండి మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించుకొనే నేను తెలంగాణలో అడుగు పెడతానని చెప్పి ఆ రోజు మాట చెప్పారు. మరి ఈరోజు నిజంగా తెలంగాణ సాధించుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి అడిగితే చెప్తారు. రైతు బంధు చెక్కు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఎక్కడైతే ప్రాజెక్టులు, డ్యామ్లు, మరి ఎక్కడైతే రోడ్లు అవన్నీ పని చేసుకుంటా ప్రజల్లో వెళ్తున్నాము. సదర్మట్ కానీ, 27-28 కెనాల్ కానీ ఇవన్నీ పనులు చేసుకుంటా ప్రజలకి మరి మమేకమై ప్రజల సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి ఈరోజు సమస్యలు వాస్తవంగా 60 సంవత్సరాలు కాని పని కేవలం 4 సంవత్సరాల్లోనే 70% వరకు మనం పనిచేసాం. స్టేడియం కానీ ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ముందుకు నడిపించి మళ్ళీ ప్రజల సమస్యలు మా దగ్గర తీసుకురమ్మని చెప్పడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. దాంట్లో తెలంగాణ సాధించుకున్న తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వడము, నాకు ఈ ప్రజలంతా ఆశీర్వదించినందుకు నేను ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చి మళ్ళీ ప్రజల్లో వస్తానని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం మాటలు చెప్పకుండా కేవలము పనిలో ఉన్నది. కానీ మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చాలా మట్టుకు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి పెట్టలేదు ఆ రోజు మేనిఫెస్టోలో, మరి రైతు బంధు చెక్కులు పెట్టలేదు. ఇలాంటి కార్యక్రమాలు చాలా మట్టుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నిండు నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుని